ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. మనకు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. 12% అండ్ 5% అడ్డా 2% యాప్లో బుక్ చేస్తే 5% అడిషనల్గా డిస్కౌంట్ రావడుతుంది ఫర్ ఆల్ స్టడీ మెటీరియల్స్. ఓకేనా, దీన్ని పర్చేస్ చేయడానికి అడ్డా 2% .comకి వెళ్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. బాహుబలి బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకేనా, ఇది ఎవరైతే ఇంగ్లీష్కు వీక్ ఉంటారో వాళ్ళ కొరకు ఎస్ఎస్సి ప్రిపేర్ కావడానికి ఎవరికైతే ఇది ఈజీగా ఉంటుంది, ముఖ్యంగా వొకాబులరీ, గ్రామర్ అండ్ రీడింగ్ స్కిల్స్ కొరకు అడ్డా 2% .comకి వెళ్ళి బాహుబలి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే మీకు కూపన్ కోడ్ అడుగుతుంది. ఈ క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 1799 మీకు 1000 రూపీస్కు రావడం జరుగుతుంది. 1099 రూపాయలు. ఓకే, అండ్ ఆసియం ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకేనా, అడ్డా 247.comకి వెళ్ళి ఆసియం ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే మీకు కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 ఉపయోగిస్తే 3999 1935 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇంకా అడ్డా 247 యాప్లో బుక్ చేస్తే ఇంకా 5% అడిషనల్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు ఉన్నాయి. దీన్ని పర్చేస్ చేసుకోవడానికి అడ్డా 247.comకి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అని సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. పర్చేస్ చేసే ముందు క్యాపిటల్ Y217 కూడా వేస్తే మీకు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ప్రహ్లాద్ సింగ్ పటేల్ వర్చువల్లీ ఇనాగ్రేట్ ద ఫస్ట్ గోల్ఫ్ కోర్సెస్ ఆఫ్ మిజోరాం. ఫస్ట్ టైం ఏంటంటే మిజోరాంలో గోల్ఫ్ కోర్స్ అనేది ఇనాగ్రేట్ చేసిండు. ఓకేనా, వర్చువల్లీ. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ప్రహ్లాద్ సింగ్ అండ్ తెంజాల్లోని గోల్ఫ్ కోర్స్ను కెనడాకు చెందిన గోల్ఫ్ కోర్స్ నిర్మాణ సంస్థ గ్రహం కుక్ మరియు అసోసియేట్ రూపొందించడం జరుగుతుంది. ఇది గోల్ఫ్ కోర్స్ ఎక్కడంటే మిజోరాం. ఈ గోల్ఫ్ రిసార్ట్ నాణ్యమైన గోల్ఫింగ్ అనుభవాన్ని మరియు అంతర్జాతీయ సౌకర్యాలను కూడా అందించడం జరుగుతుంది. ఇది ప్రహ్లాద్ సింగ్ రీసెంట్ ఇనాగ్రేటెడ్, వర్చువల్గా ఇనాగ్రేట్ అయిన జరిగింది. ప్రహ్లాద్ సింగ్. ఓకేనా, ఈయన ఏంటంటే టూరిజం మినిస్టర్. ఓకేనా, ఇండిపెండెంట్ చార్జ్ టూరిజం మినిస్టర్ ఎవరంటే ప్రహ్లాద్ సింగ్. టూరిజం డే, నేషనల్ టూరిజం డే మనము జనవరి 25 సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ టూరిజం డే. ఇంటర్నేషనల్ టూరిజం డే అయితే సెప్టెంబర్ 27 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. సెప్టెంబర్ 27 ఇంటర్నేషనల్ టూరిజం డే. మిజోరాం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే జోరామ్ తంగా ఈజ్ ద చీఫ్ మినిస్టర్. అండ్ గవర్నర్ అయితే శ్రీధరన్ పిల్లై ఈజ్ ద గవర్నర్ ఆఫ్ మిజోరాం. ఓకేనా, గవర్నర్ ఆఫ్ మిజోరాం. ద వరల్డ్ బెస్ట్ ఫ్రీడింగ్ వీక్ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ అని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని అడుగుతున్నారు. సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఓకేనా ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది WHO అండ్ యూనిసెఫ్. ఓకేనా, WHO అండ్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది మెయిన్గా. ఓకేనా, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, అండ్ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకేనా, ఎమర్జెన్సీ ఫండ్, ఈ రెండిటి ఆధ్వర్యంలో ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది 1992 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 1992 నుంచి. ఓకేనా, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క సపోర్ట్ బెస్ట్ ఫీడింగ్ దీని యొక్క థీమ్ ఏంటంటే 2020 థీమ్ ఏంటంటే సపోర్ట్ బెస్ట్ ఫీడింగ్ ఫర్ హెల్తియర్ ప్లానెట్. ఓకేనా, సపోర్ట్ బెస్ట్ ఫీడింగ్ ఫర్ ద హెల్తియర్ ప్లానెట్. సపోర్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ హెల్తియర్ ప్లానెట్ అనేది దీని యొక్క థీమ్. ఏది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క వీక్. ఓకేనా, ఎవరి ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేసుకుంటామంటే WHO అండ్ యూనిసెఫ్ యొక్క ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత, అసలు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం వల్ల రకరకమైన అంటువ్యాధులు. ఓకేనా, అంటువ్యాధుల నుంచి బిడ్డని రక్షించవచ్చు. ఓకేనా, తల్లిపాలు అనేటి బిడ్డలో ప్రోటీన్స్ అనేటి ఈజీగా జీర్ణం అవుతుంటాయి. ఓకేనా, ఇప్పుడు డబ్బా పాల కంటే తల్లిపాలు అనేది, డబ్బా పాలు కానీ ఆవు పాలు కానీ ప్రోటీన్స్ అనేది పుట్టిన పాపలో తొందరగా జీర్ణం అనేది కాదు. ఓకేనా, తల్లిపాలు మాత్రమే తొందరగా జీర్ణం కావడానికి
ఉంటుంది పిల్లలలో. అండ్ డిఫరెంట్ వ్యాధుల నుంచి కూడా రక్షించడం జరుగుతుంది తల్లిపాలు అనేది బిడ్డ నుంచి, ఓకేనా, అంటువ్యాధుల నుంచి. మళ్ళీ ఏంటంటే ఫ్యూచర్లో మధుమేహం కానీ, ఓకేనా, మధుమేహం లాంటి కొన్ని అంటువ్యాధులు, ఉబ్బసం, మధుమేహం ఇలాంటి వ్యాధులు అటాక్ కాకుండా తల్లిపాలు అనేది చాలా తోడ్పాటున చాలా ఉపయోగకరంగా ఉంటుంది తల్లిపాలు అనేటివి, ఓకేనా. అండ్ తల్లిపాలు తల్లి పాలిన వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా కొద్దిగా దూరం చేయవచ్చు, ఓకేనా. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాకుండా నివారిస్తుంది ఏదంటే తల్లిపాలు, బ్రెస్ట్ ఫీడింగ్, ఓకేనా. దీని యొక్క చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని 1990 నుంచి సెలబ్రేట్గా వేసుకోవడం జరుగుతుంటుంది WHO అండ్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో. Around 23.8 million children may drop out of school due to the impact of the COVID-19. కోవిడ్-19 యొక్క ప్రభావాల కారణంగా సుమారు, ఓకేనా, 23.8 మిలియన్ పిల్లలు పాఠశాల నుంచి తప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే 2021, ఓకేనా. ఇది 2021లో నెక్స్ట్, ఓకేనా, 2021లో చాలామంది పాఠశాల నుంచి డ్రాప్ అవుట్ కావడానికి ఆస్కారం ఉందని రీసెంట్గా UNO, ఓకేనా, UNO అండ్ యునెస్కో రెండు దీన్ని ఒక డాటా ప్రకారం, ఓకేనా, UNO అండ్ యునెస్కో డాటా ప్రకారం ఏంటంటే దగ్గర 23.8 మిలియన్స్ పీపుల్స్ అనేది డ్రాప్ అవుట్ అవుతున్నారని డాటా రిలీజ్ కావడం జరిగింది. దేని ప్రకారం అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఇంకోటి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, ఈ రెండు ఆధ్వర్యంలో డాటా అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఏంటంటే కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ చాలా ఫ్యామిలీస్ పైన పడుతున్నాయి కాబట్టి ఆ పిల్లలు అనేది చదువుకు దూరం కావడానికి ఛాన్సెస్ ఉంది, ఓకేనా. దేని ప్రకారం అంటే UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటారిస్ అండ్ యునెస్కో, ఓకేనా. యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, ఓకేనా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్ ఉంటుంది, ఓకేనా. దీని యొక్క హెడ్ ఎవరంటే యునెస్కో హెడ్ ఆండ్రూ అజౌలే ఈజ్ ద హెడ్ ఆఫ్ యునెస్కో, ఓకే. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అయితే ఆంటోనియో గుటారిస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది న్యూయార్క్. ఈ రెండు ఆధ్వర్యంలో ఈ డాటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ పార్ట్నర్ విత్ ద భారతి AXA జనరల్ ఇన్సూరెన్స్ ఫర్ టు ఆఫర్ ద స్మార్ట్ ప్లాన్ షాప్ ప్యాకేజ్ పాలసీ అన్నాడు, ఓకేనా. చిన్న వర్తకం చేసుకునే వాళ్ళకు, ఓకేనా, రిటైల్ షాప్ వాళ్ళకు ఒక ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్, ఓకేనా. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ నుంచి ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకి, ఓకేనా, ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రీసెంట్గా భారతి AXA జనరల్ ఇన్సూరెన్స్తో టైప్ కావడం జరిగింది. బ్యాంక్ యొక్క ఏ బ్యాంక్ అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యొక్క రిటైల్ వ్యాపారులు మరియు వ్యాపారుల ఆర్థిక సంరక్షణ కొరకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ భారతి AXA జనరల్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యం కూర్చుకుంది. అగ్ని ప్రమాదాలు మరియు దోపిడీ కారణంగా దుకాణం లోపల ఏదైనా ఆస్తులకు నష్టం జరిగితే ఈ విధానం వాళ్ళకి ఏంటంటే ఒక ఆర్థిక రక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకున్నారో వాళ్ళకు ఇది ఒక ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం, ఓకేనా, ఇన్సూరెన్స్ అనేది దాని యొక్క మినిమం వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని బట్టి మినిమం 2 lakhs నుంచి మ్యాక్సిమం 5 lakhs వరకు అయితే ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేని ద్వారా అంటే యూజింగ్ భారతి AXA లైఫ్ ఇన్సూరెన్స్. ఎవరంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఈజ్ ద ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఏంటంటే పేమెంట్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ స్టార్ట్ అయిందంటే ఇండియాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీ. దీని యొక్క MD CEO అనుబ్రత బిస్వాస్ అండ్ భారతి AXA జనరల్ ఇన్సూరెన్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబై అండ్ దీని యొక్క MD CEO సంజీవ్ శ్రీనివాసన్. ఏంటంటే ఎయిర్టెల్ బ్యాంక్లో ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకు ఆర్థిక రక్షణ కొరకు రీసెంట్గా భారతి AXA లైఫ్ ఇన్సూరెన్స్తో టైఅప్ కావడం జరిగింది. మినిమం ఇన్సూరెన్స్ అంటే 2 lakhs, మ్యాక్సిమం 5 lakhs ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది కంట్రీ విచ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు ఓపెన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీకు తెలిసిందే యునైటెడ్ అరబ్ ఎమిరేట్, ఓకేనా. రైట్. ఈ లెబనాన్ మీకు తెలిసిందే రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది బీరూట్, ఓకేనా. ఒక రీసెంట్ ఒకటి బ్లాస్ట్ కావడం జరిగింది కదా బీరూట్లో అనేది, ఓకేనా. బ్లాస్ట్ కావడం వల్ల అక్కడ ఏంటంటే ఒక షిప్ పైన నిల్వహించిన ఒక షిప్ అనేది అక్కడ షిప్ అనేది ఉంటుంది, ఓకేనా. 7 years నుంచి అక్కడనే ఉంటున్నది ఆ షిప్. రోసస్ షిప్ అనేది ఉంటుంది ఒకటి, ఓకేనా. ఇప్పుడు నడవకుండా అక్కడనే ఉంటున్నది, ఓకేనా. ఎక్కడంటే బీరూట్లో. దాంట్లో అమోనియం నైట్రేట్ అనేది నిల్వ చేసి ఉన్నది, ఓకేనా. అమోనియం
నైట్రేట్ ఓకేనా. ఇది పేలడం వల్ల చాలామంది ఓకేనా, చాలామంది అంటే దగ్గర దగ్గర 150 మంది వరకు చనిపోవడం జరిగింది ఓకేనా. చాలామంది ఓకేనా 200 to 300 పర్సన్స్ అనేది ఇంజూర్ కావడం జరిగింది. ఒక భయానిక ఇన్సిడెంట్ అనేది జరగడం జరిగింది ఓకేనా. దేనివల్ల అంటే రోసెస్ అనే ఒక సిప్పు నిల్వ ఉంచిండి అక్కడ ఓకేనా, స్టాండ్ అయి ఉంది. దాంట్లో అమోనియం నైట్రేట్ అనేది స్టోర్ అయింది. అది సడన్గా బ్లాస్ట్ కావడం జరిగింది. ఎక్కడ అంటే లెబనాన్, బీరూట్ ఓకేనా. బీరూట్ లెబనాన్, లెబనిస్ ఫౌండ్ అంటుంటారు. దీని యొక్క కరెన్సీ అయితే లెబనిస్ ఫౌండ్ అంటుంటారు. ఖతార్, దీని యొక్క క్యాపిటల్ అయితే దోహా. ఖతార్ యొక్క క్యాపిటల్ దోహా. కరెన్సీ అయితే రియాల్, కరెన్సీ రియాల్. కువైత్, కువైత్ సిటీ ఓకేనా. దీని యొక్క కరెన్సీ అయితే కువైత్ ఇన్ దినార్ అంటుంటారు ఓకేనా. కువైత్ క్యాపిటల్ కువైతే, దాని కరెన్సీ అయితే దినార్. జోర్డాన్, జోర్డాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే అమ్మాన్. జోర్డాన్ యొక్క క్యాపిటల్ అమ్మాన్. దీని యొక్క కరెన్సీ అయితే జోర్డానియన్ దినార్ అంటుంటారు, జోర్డానియన్ దినార్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓకేనా ఈజ్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు ఓపెన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, యుఏఈ ఓకేనా. దాని కరెన్సీ అయితే ధరం అంటుంటారు. అబుదాబి ఓకేనా, క్యాపిటల్ అబుదాబి, కరెన్సీ ధరం, DIRHAM. గ్లోబల్ రెమిటెన్స్ మే లాస్ $108.6 billion in the 2020 యాజ్ ఫర్ ద దేని ప్రకారం అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం. ఆగస్టు 3, 2020 ప్రచురించిన ఆసియా అభివృద్ధి నివేదిక ప్రకారం ఓకేనా, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కోవిడ్-19 యొక్క ప్రభావం ఓకేనా ఏడాది పొడవునా కొనసాగితే ఓకేనా 2020 మొత్తం కొనసాగితే ప్రపంచ చెల్లింపులు వరల్డ్ గ్లోబల్ రెమిటెన్స్ 2020లో $108.6 billion తగ్గుతాడని రీసెంట్గా ఈ సర్వే అనేది ఇవ్వడం జరిగింది. ఎవరంటే ఆసియన్ డెవలప్ బ్యాంక్. వలస కార్మికులు తీవ్ర పరిస్థితులు ఉన్నారు. ఇంకా చాలామంది ఉద్యోగ భద్రతను కూడా ఎదుర్కొంటున్నారు. చాలామందికి జాబులు పోతున్నాయి. వలస కార్మికులు కూడా జాబ్ అనేది లేదు ఓకేనా. ఆల్రెడీ పోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు పోవడానికి రెడీగా ఉన్నాయి. ఆటోమేటిక్గా చెల్లింపులు అనేది వరల్డ్ వైజ్ ఏమవుతుంది, ఆగిపోతుంటుంది ఓకేనా. ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు ఆటోమేటిక్గా రెమిటెన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్ఫర్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోవడం జరుగుతుంది. దేని నివేదిక ప్రకారం అంటే ఆసియన్ డెవలప్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనీలా, ఫిలిప్పైన్స్ ఉంటుంది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మసత్సుగు అసాకవా. మసత్సుగు అసాకవా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆసియన్ డెవలప్ బ్యాంక్. టోటల్ మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 68 ఉన్నది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1966లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఇండియన్ పర్సన్ అనేది ఎన్నిక కావడం జరిగింది, అశోక్ లావాసా ఓకేనా. అశోక్ లావాసా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది, వన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 రీసెంట్గా ఫ్యూచర్ బ్రాండ్ అనేది ఇండెక్స్ అనేది 2020 అనౌన్స్ చేయడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL అయిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ దాని వృద్ధి, వినూత్న ఉత్పత్తులు మరియు కస్టమర్ సేవల గుర్తింపు ఒక కస్టమర్కి ఇచ్చే సేవల గుర్తింపు వలన ఒక రెండవ అతిపెద్ద బ్రాండ్గా నిలవడం జరిగింది. ఏదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓకేనా. ఫస్ట్ పొజిషన్ దేనికి వచ్చిందంటే యాపిల్కి వచ్చింది. ఫస్ట్ పొజిషన్ యాపిల్ ఓకేనా. సెకండ్ పొజిషన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓకేనా, ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించింది. థర్డ్ అయితే శాంసంగ్ టెక్నాలజీకి సంబంధించింది. ఫోర్త్ అయితే NVIDIA టెక్నాలజీకి సంబంధించింది ఓకేనా. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. పేపాల్ కానీ ఓకేనా, నెట్ఫ్లిక్స్ ఓకేనా, ఇక్కడ 10th పొజిషన్ రావడం జరిగింది ఓకేనా. రైట్, దేని ప్రకారం అంటే ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఓకేనా. దేని ప్రకారం ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్. నేమ్ ఆఫ్ ది క్యాంపెయిన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద మధ్యప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్స్ ఓకేనా. నేమ్ ఆఫ్ ది క్యాంపెయిన్ రీసెంట్గా క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరంటే మధ్యప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ మినిస్టర్ భూపేంద్ర సింగ్. టు స్ప్రెడ్ అవేర్నెస్ ఓకేనా, టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద వేరింగ్ ఆఫ్ ది మాస్క్ ప్రివెన్షన్ ఫ్రమ్ ద కోవిడ్-19 నుంచి ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడం కొరకు ఓకేనా మాస్కులు ధరించాలి అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఒక వ్యాప్తి చెందించడానికి రీసెంట్గా ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు ఓకేనా. ఇది ఇంతకుముందు చెప్పిన ఏ మాస్క్ అనేక్ జిందగీ ఓకేనా. ఒకరు మాస్క్ ధరించడం వల్ల చాలామంది జీవితాలని రక్షించడానికి ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే నువ్వు ఒక కోవిడ్-19 పేసెస్ అయితే నువ్వు మాస్క్ ధరించకుంటే ఎందరో మందికి స్ప్రెడ్ చేయడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఒక మాస్క్ అనేది ఎందరో జీవితాలని రక్షించడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనేది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసింది. దాని యొక్క అర్బన్ అండ్ హౌసింగ్ మినిస్టర్ అంటే భూపేంద్ర సింగ్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. టు క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ ద కోవిడ్-19 అండ్ టు వేరింగ్ ఆఫ్ ది మాస్క్ గురించి.
ప్రేమ్ భాటియా అవార్డు 2020 ప్రేమ్ భాటియా అవార్డు 2020 రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రేమ్ భాటియా అనేది ఒక జర్నలిస్ట్, ఒక ఫేమస్ జర్నలిస్ట్. ఒక ఈయన 1911లా జన్మించి 1995లా చనిపోవడం జరిగింది. ప్రేమ్ భాటియా ఒక ఫేమస్ జర్నలిస్ట్. ఆయన జ్ఞాపకార్థం ఓకేనా 1995లా ఈ ప్రేమ్ భాటియా అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ప్రేమ్ భాటియా అనౌన్స్ చేస్తున్నారు 1995 నుంచి. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ దీపాంకర్ ఘోష్ అత్యుత్తమ రాజకీయ రిపోర్టింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఓకేనా. ద బెస్ట్ పొలిటికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది 2020 ఎవరికి వచ్చిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ దీపాంకర్ ఘోష్. అండ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ది రూరల్ ఇండియా పరి అంటుంటారు దీన్ని, పరి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ది రూరల్ ఇండియా అనే అవార్డు ఎవరికి వచ్చిందంటే అత్యుత్తమ పర్యావరణ రిపోర్టింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఓకేనా. అత్యుత్తమ ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2020 ఎవరికి వచ్చిందంటే ప్రేమ్ భాటియా అవార్డు ఎవరికి వచ్చిందంటే పరికి రావడం జరిగింది. పరి అంటే ఏంటంటే పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ది రూరల్ ఇండియా. ద బెస్ట్ పొలిటికల్ రిపోర్టింగ్ అవార్డ్ ఓకేనా ఎవరికి వచ్చిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ దీపాంకర్. అండ్ ద బెస్ట్ ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ 2022 ఎవరికి రావడం జరిగిందంటే పరి. ఓకేనా ఈ రెండు అవార్డ్స్ ఎవరంటే ప్రేమ్ భాటియా అవార్డ్స్ ఓకేనా. ఇది ప్రేమ్ భాటియా అవార్డ్స్ అనేది ఒకటి నాన్ ప్రాఫిట్ ఓకేనా, నాన్ ప్రాఫిట్ జర్నలిజం వెబ్సైట్ ఓకేనా, లాభాపేక్ష లేని ఒక జర్నలిజం వెబ్సైట్ ఓకేనా. దీన్ని ఎవరి జ్ఞాపకార్థం స్థాపించిన అంటే ప్రేమ్ భాటియా ఎవరి జ్ఞాపకార్థం స్థాపించడం జరిగింది ఓకేనా. ఒక నాన్ ప్రాఫిట్ జర్నలిజం వెబ్సైట్. వలస కార్మిక సంక్షోభంతో సహా కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి సమస్యలపై రాజకీయ నివేదిక ఇచ్చినందుకు దీపాంకర్ ఘోష్కు ఈ అవార్డును అందుకున్నారు. వాతావరణ మార్పుల ప్రభావాలు మరియు గ్రామీణ భారతదేశంపై మహమ్మారి ప్రభావంతో సహా విస్తృతమైన క్షేత్ర నివేదికలకు పరి అవార్డును అందుకున్నారు ఓకేనా. వాతావరణ మార్పులు ప్లస్ గ్రామీణ భారతదేశంపై ఈ కోవిడ్-19 యొక్క ప్రభావం ఎలా ఉన్నదనే దాని మీద నివేదికలు సమర్పించడం వల్ల పరికి ఈ అవార్డు రావడం జరిగింది. ఏది ద బెస్ట్ ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ప్రేమ్ భాటియా అవార్డ్స్. ఆసియం ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 10 బ్యాచ్ అని ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే adda247.comకి వెళ్ళి ఆసియం ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. డీటెయిల్స్లో డిస్క్రిప్షన్ చూసిన తర్వాత మీకు నచ్చితే మీ యొక్క నేము, మొబైల్ నంబరు అండ్ మెయిల్ ఐడి ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత మీకు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఒక కోడ్ అడుగుతుంది, కూపన్ కోడ్. ఆ కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 చూపిస్తే 10,999 దగ్గర 1000 ఓకేనా 2000 కంటే తక్కువ రావడం జరుగుతుంది. 2000 కంటే తక్కువ వస్తుంటుంది. ఇది ఏది కోడ్ ఉపయోగిస్తే క్యాపిటల్ Y217. ద 28th ఎడిషన్ ఆఫ్ ది న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్ ఓకేనా. రీసెంట్గా 20వ ఎడిషన్స్ న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అనేది జరగడం జరిగింది ఓకేనా. వర్చువల్ రూపంలో జరిగింది ఇది కూడా ఓకేనా. ఇండో అమెరికా ఆర్ట్ కౌన్సిల్ యొక్క న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్ యొక్క 28th ఎడిషన్లో మలయాళ చిత్రం ఓకేనా. మలయాళ చిత్రం ఏంటంటే ముథాన్ అండ్ జాతీయ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ సన్ రైజ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది ఓకేనా. ఇండో అమెరికన్ ఆర్ట్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందంటే ESL ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే సునీల్ హలి అండ్ దీని యొక్క చైర్మన్ ఎవరంటే నిర్మల్ కే మట్టు. రీసెంట్గా అవార్డు దేనికి వచ్చిందంటే మలయాళ చిత్రం ముథాన్ అండ్ ఒక డాక్యుమెంటరీ ఓకేనా. ఒక డాక్యుమెంటరీ దేనికి వచ్చినట్టు ఒక డాక్యుమెంటరీ సన్ రైజ్కు అవార్డు అనేది రావడం జరిగింది. న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 28th ఎడిషన్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఇండో అమెరికన్ ఆర్ట్ కౌన్సిల్. నేమ్ ఆఫ్ ది పర్సన్స్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది గుయానా అన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ది గుయానా రీసెంట్గా ఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరంటే లీ టెంగ్ హుయి ఈజ్ ద న్యూ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ గుయానా. మహమ్మద్ ఇర్ఫాన్ అలీ రీసెంట్గా చనిపోయిన ప్రెసిడెంట్ ఓకేనా. ఒక ప్రెసిడెంట్ తైవాన్ ప్రెసిడెంట్ రీసెంట్గా చనిపోవడం జరిగింది, రీసెంట్లీ పాస్డ్ అవే. హమెద్ బకియాకో ఓకేనా. ఐవరీ కోస్ట్ ద న్యూ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐవరీ కోస్ట్ యొక్క కంట్రీ యొక్క కొత్త ప్రైమ్ మినిస్టర్. సింగపూర్ రీసెంట్గా ఎన్నికైన సింగపూర్ ప్రైమ్ మినిస్టర్, ఇంతకుముందు కూడా ఆయననే ఇప్పుడు కూడా ఆయననే, లీ ఎస్సిఎన్ లూంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ ఎవరంటే హలీమా యాకూబ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్. లీ టెంగ్ అయితే రీసెంట్లీ ఎలెక్టెడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ గుయానా.
మనోజ్ సిన్హా అపాయింటెడ్ యాజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది మనోజ్ సిన్హా. ద ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్గా వర్క్ చేసిండు. ఎవరంటే మనోజ్ సిన్హా ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తిన. ఓకేనా. తూర్పు ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లాలోని మొహాన్పురాలోని జూలై 1959 జన్మించారు. అతని అనుచరులు ఆర్ గాజీపూర్ స్థానిక ప్రజలు అతన్ని ఏమంటారంటే వికాస్ పురుష్ అని అంటుంటారు. వికాస్ పురుష్ అంటే ఈయన ఏంటంటే ఈయన యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఏంటంటే డెవలప్మెంట్ పైన ఉంటుంది కాబట్టి ఈయన ఏమంటారంటే వికాస్ పురుష్. ఓకేనా. అభివృద్ధిపై దృష్టి పెట్టే వ్యక్తి అని పిలవడం జరుగుతుంది. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ ద వికాస్ పురుష్ అని అడగడం జరుగుతుంది. ఎవరంటే మనోజ్ సిన్హా, రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. అతను భారతీయ జనతా పార్టీ యువజన విభాగం అఖిల భారతీయ విద్యా పరిషత్ ఓకేనా ఏబీవీపీలో ఒక క్రియాశీల సభ్యుడిగా పనిచేయడం జరిగింది. 1989 నుంచి అయితే 1996 వరకు బీజేపీ జాతీయ మండలిలో ఓకేనా బీజేపీ నేషనల్ మండలిలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. 1996 అండ్ 1999 వరుసగా పార్లమెంట్ సభ్యుడిగా అండ్ 2014లో కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఏంటంటే గాజీపూర్కు ప్రాతినిధ్యం వహిస్తుండే ఉత్తరప్రదేశ్ నుండి. ఎవరంటే మనోజ్ సిన్హా. ఓకేనా. ఈయనని ఏమంటారు వికాస్ పురుష్ అనడం జరుగుతుంటుంది లెఫ్టినెంట్. రీసెంట్గా గిరీష్ చంద్ర ముర్ము ఉండే కదా. ఓకేనా. గిరీష్ చంద్ర ముర్ము ఉండే ఆయన రిజైన్ చేయడం జరిగింది ఆగస్టు 5th రోజు. ఈ ఆగస్టు 5th రోజే ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. ఓకేనా. 1 year అవుతుంది. 2019 ఆగస్టు 5th రోజే ఆర్టికల్ 370 రద్దు చేసిండు. ఓకేనా. 1 year అయింది. ఓకేనా. ఆ రోజే ఈయన గిరీష్ చంద్ర ముర్ము అనేది రిజైన్ కావడం జరిగింది. నెక్స్ట్ కాగ్గా అపాయింట్ అవుతానన్న ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మేబీ కావచ్చు. ఓకేనా. వచ్చిన తర్వాత చెప్తాం ఇది. ఓకేనా. కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్గా అపాయింట్ అవుతుండే ఎవరంటే ద ప్రీవియస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ గిరీష్ చంద్ర ముర్ము. మేబీ కాగ్ చైర్మన్గా అపాయింట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతున్నది. మేబీ ఛాన్సెస్. ఓకేనా. సడన్గా రిజైన్ చేసిండు అండ్ సడన్గా తొందరలోనే ఆయన రిజైన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేబీ ఆయన కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న కాగ్ చైర్మన్ అనేది ఆయన టర్మ్ అనేది అయిపోవడం జరిగింది. ఆయన ప్లేస్లో మేబీ గిరీష్ చంద్ర ముర్ము అపాయింట్ కావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా. జమ్మూ కాశ్మీర్ India has withdrawn from the Women's World Team Squash Championship. The championship is scheduled to held in మహిళల ప్రపంచ జట్టు స్క్వాష్ ఛాంపియన్షిప్ నుండి భారత్ వైదొలిగింది. ఇది ఛాంపియన్షిప్లో ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నాడు. ఓకేనా. ఎక్కడ జరుగుతుంది అంటే కౌలాలంపూర్ మలేషియాలో జరుగుతుంది. కౌలాలంపూర్ మలేషియా యొక్క క్యాపిటల్ కౌలాలంపూర్. మలేషియా యొక్క కరెన్సీ అయితే రింగ్ జిట్. దీని యొక్క కరెన్సీ ఏంటంటే రింగ్ జిట్. జకర్తా ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా. ఇండోనేషియా కరెన్సీ అంటే రూపియా. ఓకేనా. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా. కరెన్సీ అయితే పెసో. ఓకేనా. ఏది కరెన్సీ పెసో. థాయిలాండ్ క్యాపిటల్ అయితే బాంకాక్. కరెన్సీ అయితే BAHT బాత్ అంటుంటారు. అండ్ పినాంపెన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కాంబోడియా కరెన్సీ అయితే రియాల్. ఓకేనా. కాంబోడియా కరెన్సీ అయితే రియాల్. ఓకేనా. కరెన్సీ ఆఫ్ కాంబోడియా రియాల్. అజయ్ త్యాగి చైర్మన్ ఆఫ్ ది సెబీ గెట్స్ అనదర్ 18 months ఎక్స్టెన్షన్. సెబీ యొక్క చైర్మన్గా ఇంకొక 18 months అనేది ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికంటే ప్రస్తుత చైర్మన్గా వర్క్ చేస్తున్న సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న అజయ్ త్యాగి యొక్క పదవిని మరొక 18 నెలలు పొడిగించడం జరిగింది. యాక్చువల్గా మార్చ్ 1కి ఈయన యొక్క టర్మ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఒక 6 months అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా. మార్చ్ 1లా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంకొక 18 months ఎక్స్టెండ్ అయింది. సెకండ్ టైం ఈయన యొక్క ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. అంతకుముందు యూకే సిన్హా ఉండే. ఓకేనా. యూకే సిన్హా దగ్గర 2011 నుంచి 2017 వరకు ఉండే. ఈ 2017లో ఎవరు అపాయింట్ అయ్యారంటే అజయ్ త్యాగి అపాయింటెడ్ యాజ్ ఎ సెబీ చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. తర్వాత మార్చ్ వరకు ఆయన టర్మ్ అయిపోయింది. 6 months ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇంకొక 18 months అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2022 వరకు వర్క్ చేస్తుంటాడు. ఓకేనా. ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి మేబీ 2022 ఇయర్ వరకు వర్క్ చేస్తుంటారు. ఫిబ్రవరి 2022. ఎవరంటే అజయ్ త్యాగి ద సెబీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. ఓకేనా. ముంబై దలాల్ స్ట్రీట్. ఓకేనా. ఎక్కడ ఉంటుందంటే దలాల్ స్ట్రీట్లో ఉంటుంది ముంబైలో. ఏది సెబీ అనేది యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయింది 1988. బట్ దీనికి స్టాచ్యుటరీ పవర్. ఓకేనా. స్టాచ్యుటరీ పవర్ ఎప్పుడు వచ్చిందంటే 1992లో రావడం జరిగింది. స్టాచ్యుటరీ బాడీ అంటుంటారు. ఓకేనా. సెబీని ఏం బాడీ అంటారంటే స్టాచ్యుటరీ
బాడీ. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది 3 టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. అవి ప్లానింగ్ కమిషన్లు వస్తుంటాయి. ఓకేనా, లేకపోతే మనకు పాలిటీలో రావడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ స్టాచ్యుటరీ బాడీ అని అంటుంటారు. సెబీ దేని కిందికి వస్తుంది అంటే స్టాచ్యుటరీ బాడీ కిందికి రావడం జరుగుతుంది. ఏ బాడీ అంటుంటారంటే స్టాచ్యుటరీ బాడీ అని అనడం జరుగుతుంటుంది. ఏది సెబీ. విన్ ట్రేడ్ ఫ్యాంటసీ ద స్పోర్ట్స్. ఓకేనా, విన్ ట్రేడ్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అపాయింటెడ్ సురేష్ రైనా అండ్ హర్మన్ప్రీత్ కౌర్ యాజ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఫ్యాంటసీ అనేది ఒక ఫ్యాంటసీ, ఇక్కడ విండ్ అనే డెవస్ వరల్డ్ ట్రేడ్ యాక్చువల్గా. ఓకేనా, గేమింగ్ ప్లాట్ఫామ్. దీన్ని అధికారికంగా భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఆగస్టు 20న ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత అనువర్తనం ఒక యాప్ ఫ్యాంటసీ క్రికెట్, ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్లను నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, అండ్ WTF ఇండియా గ్లోబల్ వినీత్ భాటియా, మనిత్ ఫరిక్ అండ్ యాష్ కడరియా వీళ్ళంతా కో-ఫౌండర్స్. ఎవరంటే WTF ఇండియా గ్లోబల్ ఫౌండర్స్ ఎవరంటే వినోద్ భాటియా అండ్ మనిత్ ఫరిక్ అండ్ యాష్ కనడియా సహ వ్యవస్థాపకులు వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రకటన చేసిండు. ఓకేనా, నెక్స్ట్ WTF యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సురేష్ రైనా అండ్ హర్మన్ప్రీత్ కౌర్ బ్రాండ్ అంబాసిడర్. దీన్ని స్థాపించిన వ్యక్తులు ఎవరంటే వినీత్ భాటియా, మనిత్ ఫరిక్ అండ్ యాష్ కడాకియా. ఓకేనా, 3 persons co-founder of the WTF. Pulitzer Prize winning the fiction novelist, ఓకేనా, సిర్లే అండ్ గ్రౌ డైడ్ ద 91. ఓకే, 91 ఏజ్లో పులిజర్ ప్రైజ్ విన్నర్ ఈమె చనిపోవడం జరిగింది. ఓకేనా, అండ్ ఈమె యొక్క ఆథర్. పులిజర్ ప్రైజ్ ఏంటంటే దేంట్లో అనౌన్స్ చేస్తున్నారంటే లిటరసీలో అనౌన్స్ చేస్తుంటారు, న్యూస్ పేపర్ అండ్ మ్యూజిక్. ఓకేనా, న్యూస్ పేపర్ జర్నలిస్ట్ అండ్ లిటరరీ. దీంట్లో లిటరసీలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. పులిజర్ ప్రైజ్ అనేది 1917లో స్టార్ట్ చేసిండు దీన్ని. ఓకేనా, ఎక్కడంటే USA ఇవ్వడం జరుగుతుంది. 1917 USA. దీని యొక్క ప్రైజ్ మనీ ఇంతకుముందు 10,000 నుండి ఆ 10,000 నుంచి $15,000 పెంచడం జరిగింది. ఇది పులిట్జర్ ప్రైజ్. ఓకేనా, ఆమె ఏంటంటే పులిట్జర్ ప్రైజ్ ఆమె 6 నవలలు. ఆమె అంటే ఎవరంటే సిల్రే యాన్. ఓకేనా, 6 నవలలు మరి 4 చిన్న కథలను, చిన్న షార్ట్ స్టోరీస్ని రాయడం జరిగింది. 6 novels అండ్ 4 షార్ట్ స్టోరీస్. ఆమె మొదటి పుస్తకం ది బ్లాక్ ప్రిన్స్ 1954లో ఆమె 26 ఏళ్ల వయసులో ప్రచురించడం జరిగింది. ఓకేనా, ఆమె యొక్క మొదటి పుస్తకం ఏంటంటే బ్లాక్ ప్రిన్స్. ఓకేనా, ద ఫస్ట్ బుక్. ఓకేనా, రిలీజ్ ఏం చేసిందంటే 26 సంవత్సరాల వయసులో 1954లో ది బ్లాక్ ప్రిన్స్ అనే బుక్ని ప్రచురించడం జరిగింది. ఎవరు? సిల్రే యాన్. ఆమెను తరచు దక్షిణ మహిళా రచయిత, సౌత్ ఉమెన్ రైటర్ అని పిలుస్తుంటారు. సిల్రీ తన 4వ పుస్తకం ది కీపర్స్ ఆఫ్ ది హౌస్. ఓకేనా, ది కీపర్స్ ఆఫ్ ది హౌస్ కొరకు 1965లో పులిట్జర్ బహుమతి అనేది రావడం జరిగింది. ఆమెకు పులిట్జర్ ప్రైజ్ దేంట్లో వచ్చిందంటే ఏ బుక్ అంటే ది కీపర్స్ ఆఫ్ ది హౌస్ అనే బుక్స్కు. ఏ ఏళ్ళ ప్రచురించిందంటే 1965. ఇది ఈజీ గుర్తుంటుంది. ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యన జరిగిన వార్ 1965. పుస్తకం ది బ్లాక్ ప్రిన్స్ అండ్ ది అదర్ స్టోరీస్ 1956లో నేషనల్ బుక్ అవార్డుకి ఎంపికైంది. 1956 కూడా ఒక బుక్ ప్రచురించడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే ది బ్లాక్ ప్రిన్స్ అండ్ అదర్ స్టోరీస్. ఓకేనా, ఎవరిదంటే సిల్రే యాన్స్. అతిష్ యాదవ్ న్యూ బుక్ రా ఎ స్టోరీ ఆఫ్ ఇండియా కోవర్ట్ ఆపరేషన్స్. ఓకేనా, స్టోరీ ఆఫ్ ది ఇండియన్ కోవర్ట్ ఆపరేషన్. ఓకేనా, అతిష్ యాదవ్ అనే వ్యక్తి ఒక న్యూ బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే రా. ఓకేనా, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అని అంటుంటారు. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఏంటంటే ఇది 1968లో స్టార్ట్ చేసిండు. 1968లో ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. 1962, 1965 వార్ జరిగిన తర్వాత ఓకేనా, ఇండియా అండ్ చైనా అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ 1965 వార్ జరిగిన తర్వాత మనకు ఒకటి రీసెర్చ్ అనాలిసిస్ రా అనేది అవసరం ఉన్నదన్న ఉద్దేశంతో 1968లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది రా. ఇది ఒక బుక్ రాసిండు దీని మీద. ఓకేనా, అతిష్ యాదవ్. ద బుక్ ఇయర్ ఏంటంటే రా హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ కోవర్ట్ ఆపరేషన్స్. ద నేమ్ ఆఫ్ ది బుక్ అండ్ ద ఆథర్ ఇస్ అతిష్ యాదవ్. అతిష్ యాదవ్. రా అనే స్టార్ట్ అయింది 1968లో స్టార్ట్ కావడం జరిగింది. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆథర్ ద బుక్ టైటిల్ సియాసత్ మెహిన్ సదశత అనే బుక్ని ఎవరు రాసిచ్చిండు అని అడగడం జరిగింది. ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఆథర్ నేమ్ ఎవరని అడిగిండు. వినయ్ కుమార్ చౌదరి. ద ఆథర్ ఆఫ్ ది బుక్ నేమ్ ఇస్ వినయ్ కుమార్ చౌదరి.
ఇరోసీమా డే 2020 ఆగస్ట్ 6న సెలబ్రేట్ చేసుకుంటారు. మనందరూ తెలిసిందే ఇరోసీమా. ఓకేనా, ఇరోసీమా పైన ద ఆటామిక్ న్యూక్లియర్ బాంబ్ అనేది యుఎస్ఏ ఓకేనా డ్రాప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, లిటిల్ బాయ్ ఓకేనా, ఫ్యాట్ బాయ్ అండ్ లిటిల్ బాయ్ అనే ఫ్యాట్ బాయ్ అనేది రెండు ఇరోసీమా పైన ఒకటి, నాగసాకి పైన ఒకటి. నాగసాకి ఉంటుంది, నాగసాకి పైన ఆగస్టు 9th, యాక్చువల్గా ఆగస్ట్ 9th రోజు నాగసాకి పైన వేయాల, ఒక నాగసాకి పై వేయడం జరిగింది. ఇరోసీమా పైన 6th. ఓకేనా, దగ్గర దగ్గర 75 years అవుతుంది. ఓకేనా, ఇన్సిడెంట్ జరిగి 75 years సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క దుర్ఘటన ఓకేనా, జపాన్ వాళ్ళు దీన్ని యాక్చువల్గా కోవిడ్-19 ఉండడం వల్ల దీన్ని సెలబ్రేట్ చేయలేదు ఈ దుర్ఘటన గురించి. ఓకేనా, దీని చాలా పెద్ద దుర్ఘటన. ఇరోసీమా పైన, నాగసాకి పైన యుఎస్ఏ బాంబుని ఏంటంటే న్యూక్లియర్ బాంబు ఇరోసీమా పైన ఆగస్ట్ 6th. అండ్ ప్లూటోనియం బాంబ్ అనేది నాగసాకి పైన ఆగస్ట్ 9th రోజు డ్రాప్ చేయడం జరుగుతుంటుంది. ఓకేనా, ఇక్కడ లిటిల్ బాయ్ దాని పేరు ఏంటంటే బాంబ్ పేరు ఇది లిటిల్ బాయ్. ఓకే, నాగసాకి అయితే ఫ్యాట్ బాయ్. ఓకేనా, ఇది ఫ్యాట్ బాయ్ దాని పేరు. ప్లూటోనియం బాంబ్, ఇది న్యూక్లియర్ బాంబ్. దీనివల్ల దగ్గర దగ్గర 1,40,000 మంది మరణించడం జరిగింది. ఇక్కడ కూడా దగ్గర దగ్గర 70,000 మంది మరణించడం జరిగింది. ఎందరో మంది ఓకేనా ఈ దుర్ఘటన వల్ల రేడియో ధార్మికతకు గురి కావడం జరిగింది. ఓకేనా, వాళ్ళు రాబోయే తరాలు ఏదో ఒక డిసీజ్తోని పుట్టడం, ఒక కన్ను కానీ కన్ను కానీ లెగ్ కానీ ఓకేనా, చాలా పిట్టపోయే బిడ్డకు కూడా ఓకేనా ఏదో ఒక డిఫెక్ట్తో జన్మించడం జరిగింది. దేనివల్ల అంటే ఈ రేడియో ధార్మికత వల్ల. ఎవరైతే ఈ ఇన్సిడెంట్ వల్ల ఎఫెక్టెడ్ అయిన పీపుల్స్ వాళ్ళు రాబోయే బిడ్డలకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది వ్యాప్తి చెందడం జరిగింది. ఓకేనా, ఇప్పటికి కూడా అక్కడ ఏ రకమైన గడ్డి కూడా మొలవకుండా ఒక ఎడారిలాగా కనిపిస్తుంటుంది. ఏది ఇరోసీమా అండ్ నాగసాకి. వీళ్ళు ఏంటంటే యుఎస్ఏ అండ్ యూకే అండ్ రష్యా వీళ్ళకు సరెండర్ కమ్మని వాళ్ళు చెప్తుంటే, వాళ్ళు సరెండర్ కాకపోతే ఆ యుఎస్ ఏం చేస్తుందంటే జపాన్ పైన దాడి చేయడం జరుగుతుంటుంది. ఓకేనా, రైట్. యుఎస్ఏ నుంచి అప్పుడు విన్స్టన్ చర్చిల్ అండ్ యుఎస్ఏ నుంచి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అండ్ యూకే నుంచి అయితే విన్స్టన్ చర్చిల్ అండ్ రష్యా నుంచి అయితే స్టాలిన్ వీళ్ళు జపాన్ని కోరడం జరుగుతుంది. కానీ జపాన్ అనేది సరెండర్ కాకపోతే ఈ రెండు ఆటామిక్ న్యూక్లియర్ బాంబు వేసిన తర్వాత ఆగస్ట్ 15న జపాన్ అనేది యుఎస్ఏ, యూకే, రష్యాకు సరెండర్ కావడం జరుగుతుంటుంది. తర్వాత సరెండర్ అయిన తర్వాత మీ అందరూ తెలిసిందే అక్టోబర్ 24, 1945ల వరల్డ్ వైజ్గా పీస్ ఉండాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేది స్టార్ట్ చేసిండు. ఎవరంటే మెయిన్గా విన్స్టన్ చర్చిల్ అండ్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ వీళ్ళ చర్చల ద్వారా యుఎన్ఓ అనేది స్థాపించడం జరిగింది. ఓకేనా, వాళ్ళే డిస్ట్రాయ్ చేసిండు, తర్వాత వాళ్ళే పీస్ అనడం జరిగింది. యుఎన్ఓ ఎవరంటే యుఎస్ అండ్ యూకే. రైట్. జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షింజో అబే. దీని యొక్క కరెన్సీ, జపాన్ యొక్క కరెన్సీ మీకు తెలిసే ఎన్. దీని యొక్క కరెన్సీ ఎన్ అంటుంటారు. రైట్. నెక్స్ట్ 2020 ఒలింపిక్స్ ఇక్కడనే జరగాల, కాకపోతే ఇవి పోస్ట్ పోన్ అయిపోయినాయి. 2021 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే జపాన్లో జరుగుతున్నాయి. 2021 ఒలింపిక్స్. బాహుబలి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది. adda2%.comకి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. దీని కొరకు పర్చేజ్ చేసుకోవడానికి ఓకేనా, నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత Y217 కూడా ఉపయోగించండి. మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ రూపంలో ₹1000 రావడం జరుగుతుంది. 1700 రూపాయలు ₹1000 రావడం జరుగుతుంది. ఎప్పుడంటే వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేసి కూపన్ కోడ్ Y217 ఉపయోగిస్తే మీకు ₹1000 రావడం జరుగుతుంది. ఇంకా adda2% యాప్లో బుక్ చేస్తే ఇంకా 5% అడిషనల్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఏపీఎస్సీ ఆసియన్ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కొరకు adda2%.comకి వెళ్ళి ఓకేనా మీరు Y217 కూడా ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ రూపంలో ₹1900 రావడం జరుగుతుంది. 3999. ఓకేనా, వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే Y217 కూడా ఉపయోగించండి, ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తుంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు హోంవర్క్ గురించి చెప్తా చూడండి. adda2% యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ది బ్యాంక్ విచ్ హ్యాస్ లాంచ్డ్ ద వికాస్ అభయ స్కీమ్ టు ప్రొవైడింగ్ ద రిలీఫ్ టు ఎంఎస్ఎంఈ బారోవర్స్. ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించడానికి వికాస్ అభయ పథకాన్ని ప్రారంభించిన బ్యాంకు పేరు ఏందని అడగడం జరిగింది.
ఐక్యరాజ్య సమితికి భారత రాయబారి శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన వ్యక్తి పేరు ఏందని. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ విచ్ హాజ్ లాంచ్ ద వి విల్ విన్ క్యాంపెయిన్ ఫర్ ద హెల్త్ కేర్ వర్కర్స్. ఆరోగ్య సంరక్షణ కార్మికుల కోసం వి విల్ విన్ ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ అసోసియేషన్ పేరు అన్నాడు. ఇక్కడ నందిగం సందీప్ అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కర్ణాటక గ్రామీణ వికాస్ బ్యాంక్ లాంచ్డ్ ద వికాస్ అభయ స్కీమ్ టు ప్రొవైడింగ్ ద రిలీఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ బారోవర్ని రక్షించడానికి వాళ్ళకి ఏంటంటే కొంత సాంతన యొక్క చేకూర్చడానికి కర్ణాటక వికాస్ బ్యాంక్ ధార్వాడలో ఉన్న హెడ్ క్వార్టర్ ఉంటుంది. వికాస్ అభయ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ద టిఎస్ తిరుమూర్తి యాజ్ అపాయింటెడ్ అంబాసిడర్ ఓకేనా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ ద ఇండియాస్ అంబాసిడర్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్. యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి ఎవరంటే టిఎస్ తిరుమూర్తి. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్ వి విల్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికంటే హెల్త్ కేర్ వర్కర్స్కి. సంపత్ గౌడ్ ఇవ్వడం జరిగింది. కర్ణాటక వికాస్ బ్యాంక్ లాంచ్ ద వికాస్ అభయ స్కీమ్ టు ప్రొవైడింగ్ ద హెడ్ క్వార్టర్ ధారవాడ కర్ణాటక. తిరుమూర్తి హ్యాస్ బీన్ అపాయింటెడ్ అంబాసిడర్ ఇన్ ఇండియన్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1945 అక్టోబర్ 24. ఆంటోనియో గుటారెస్ ఇన్ కంట్రీ ఏంటంటే పోర్చుగల్. రీసెంట్లీ ఇండియా హ్యాస్ ఎలెక్టెడ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్స్ కంట్రీ. వెరీ గుడ్ ఓకేనా. ఇండియా వాన్ ద 184 ఓట్స్ ఓకేనా. 2020 నుంచి 2022 వరకు నాన్ పర్మనెంట్ మెంబర్గా 2 ఇయర్స్ వరకు ఎన్నుకోవడం జరిగింది. 2 ఇయర్స్ ఓన్లీ నాన్ పర్మనెంట్ మెంబర్కి ఓకేనా. ఐక్యరాజ్య సమితిలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటుంది మీకు తెలిసిందే. యూకే, యుఎస్ఏ, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్ ఓకేనా. ఇవి పర్మనెంట్ మెంబర్స్ ఓకేనా. 15 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. అలా వన్ ఆఫ్ ది మెంబర్ ఎవరంటే ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఫెడరేషన్ ఆఫ్ వివిల్ క్యాంపెయిన్ హెల్త్ కేర్ వర్కర్స్. ఫిఫా అనేది 1904లో స్టార్ట్ అయింది. గియానీ ఇన్ఫాంటినో దీని యొక్క ప్రెసిడెంట్. ఫస్ట్ ఫిఫా వరల్డ్ కప్ ఉరుగ్వేలో జరిగింది 1930. విన్నర్ కూడా ఉరుగ్వేనే. అండ్ 2022 ఖతార్ జరుగుతుంది. 2026 కెనడా జరుగుతుంది. 2018 ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. విన్నర్ ఎవరంటే ఫ్రాన్స్. ఇక్కడ విన్నర్ ఎవరంటే ఫ్రాన్స్. రన్నర్ ఎవరంటే క్రొయేషియా ఓకేనా. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 108 ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది 108. ఫస్ట్ ర్యాంక్ అయితే బెల్జియం. సంజయ్ సుధీర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సాహిత్య కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సంజయ్ సుధీర్ అండ్ సాహిత్య. నెక్స్ట్ హోంవర్క్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మిషెల్ పార్క్ విచ్ హ్యాస్ గోయింగ్ టు సెటప్ ద ఐఎన్ఎస్ కళింగ లేడ్ ఫౌండేషన్స్. ఐఎన్ఎస్ కళింగలో ఏర్పాటు చేయబడే స్కెమని పార్క్ పేరేంటి. నేమ్ ఆఫ్ ది పర్సన్స్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద సీఎండీ ఆఫ్ ది పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సీఎండీ నియమించబడిన వ్యక్తి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఓకేనా. ఇది మీకు హోంవర్క్. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన హోంవర్క్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయాలి రైట్. థ్యాంక్ యూ.